హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో రైస్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నానండి. మనం వండుకునే అన్నంతో ఎన్నో ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్తో. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. బయట కొన్నట్లుగానే ఉంటుందండి. మనకి వెనిలా ఐస్ క్రీమ్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్తో ఉంటుంది. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి వండుకున్న రైస్ని 1.5 కప్పు వరకు తీసుకోండి. రైస్ అనేది పొడులు ఆడుతూ ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. మనం ఏ కప్పుతో అయితే రైస్ అయితే తీసుకున్నామో 1.5 కప్పు వరకు, అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు తీసుకోండి. ఐస్ క్రీమ్ మంచి టేస్టీగా ఉండడం కోసం 3 యాలకులు తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. అదే కప్తో 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఐస్ క్రీమ్ టేస్ట్ రావడం కోసం ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ తీసుకోండి. చూసారు కదండి, కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో పాలుని వేసుకోండి, అలాగే పంచదార కూడా వేసుకోండి. యాలకులు కూడా వేసేసుకొని దీన్ని మొత్తం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ని తీసుకోండి. అందులోకి మనం ఐస్ క్రీమ్ మిక్స్ని వేసేసుకోండి. మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్ని తీసుకోండి. స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు, గాజు బాక్స్ అయినా పర్వాలేదు. నేనైతే ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఐస్ క్రీమ్ మిక్స్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ చేసుకుంటే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా మీరు మార్నింగ్ టైం చేసుకుంటే కనుక 9 to 10 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చూపిస్తున్నానండి. చూసారు కదండి, మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా తయారైపోయిందో. అచ్చం మనం బయట కొన్నట్లుగానే ఉందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఈ ఐస్ క్రీమ్ని రైస్తో చేసామంటే ఎవరూ నమ్మరండి, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనిపైన రోజ్ సిరప్ని వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. వేడి ఈ ఎండాకాలంలో చల్లగా ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.